బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు గానీ, నిఖిల్, ప్రేరణ మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. మనకు ఆ విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాలలో నిఖిల్ ప్రేరణకు అండగా, ప్రేరణ నిఖిల్‌కు అండగా నిలిచారు. ఈవెన్ మనం గనుక గమనించినట్టయితే యష్మి, నిఖిల్ కొంచెం ఇన్‌ఫాక్చుయేషన్, లవ్ అని కూడా మన డ్రీమ్స్ అని ఏదో అనుకోవచ్చు కానీ, పృథ్వీ, యష్మి బెస్ట్ ఫ్రెండ్స్. మీరు గమనించండి. ప్రేరణకిను పృథ్వీకి గొడవలొచ్చాయి గానీ, యష్మికి, నిఖిల్‌కి గొడవలొచ్చాయి గానీ, ఇక మన నిఖిల్‌కి, ప్రేరణకి అసలు ఎక్కువ గొడవలు రావు. వాళ్ళిద్దరు కూర్చొని చాలా మెచ్యూర్డ్‌గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే నిన్న లైవ్‌లో చూసినట్టయితే సడెన్‌గా నిఖిల్ డల్ అయిపోతాడనమాట. అప్పుడు ప్రేరణ ఫుడ్ తింటూ ఉంటుంది. "ఏంట్రా డల్‌గా ఉన్నావు? ఏమైంది? కప్పు గురించా?" అని చెప్పేసి ఏదో కొంచెం ఫన్నీగా మాట్లాడుతుంటే, "లేదురా ఆహ్, నా కోసం నా వాళ్ళు రావాలని నేను అనుకుంటున్నాను" అంటే, "ఎవరు మమ్మీ, డ్యాడీయా?" అని అంటుంది. అంటే ఇట్లా అడ్డంగా తల ఊపుతాడనమాట. కెమెరా మనకి చూపిస్తారు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే సైగ చేస్తాడనమాట కళ్ళతో ఇలాగా అని. అంటే తన గురించా? తను ఆహ్, తను మేబీ బిజీగా ఉంటుందేమోరా! షూటింగ్స్ అవి రాలేదేమో అంటే, వస్తే బావుండని అనిపిస్తుంది. నాకు కప్పు కన్నా అది చాలా ఇంపార్టెంట్. ఈ 3 నెలలు నేను పడ్డ నరకయాతన మేబీ దాని నుంచి నేను బయటపడతానేమో అనిపిస్తుంది అంటూ మాట్లాడతాడు. అంటే కావ్య గురించి మొత్తం వీళ్ళ డిస్కషన్ అనమాట. కానీ కావ్య పేరు తీసుకురారనమాట. అయితే అప్పుడు ప్రేరణ అంటుంది, "రేయ్! నువ్వు అవి పట్టించుకోవద్దు. నీ జెన్యూనిటీ ఇంతమంది జనాలు చూసారు. నేను టాప్ 5 వరకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా తను కూడా అర్థం చేసుకుంటుంది. నా ఉద్దేశం చెప్పనా? అందరం కలిసి ఎవరికి కప్పొస్తే కప్పుతో పాటు మనం టాప్ 5 అలాగే మన ఫ్రెండ్స్ టాప్ 5 ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమె దగ్గరికెళ్ళిపోయి నిఖిల్‌ని నిఖిల్‌ని క్షమించేయండి అని అడుగుదామనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు?" అంటే ఇంకా అక్కడితో ఆ టాపిక్‌ని కెమెరా తిప్పేస్తాడనమాట బిగ్ బాస్. సో, నిఖిల్ ఏంటంటే ప్రేరణ దగ్గర బాధపడుతున్నాడు. ఎలాగైనా రావాలి, తను కలవాలి అని జెప్పేసి. నిజానికి నిఖిల్‌కి కప్ కన్నా కూడా కావేరి కలిస్తే మేబీ అంటే కావ్య కలిస్తే సూపర్ డూపర్ హ్యాపీ.